హే గైస్, నేను మీ దినేష్ని వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఫైనల్లీ గైస్ మనం ఆడి A6 మెయింటెనెన్స్ వ్లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఇది కూడా వచ్చేసరికి వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ వ్లాగ్ అనమాట. మన ఆడి A6కి ఇప్పుడు బ్యాటరీ రీప్లేస్మెంట్ అయితే చేపించబోతున్నాను. సో ఎందుకు రీప్లేస్ చేయించాలి? కార్ బాగానే స్టార్ట్ అవుతుంది, బాగానే రన్ అవుతుంది, అన్ని ఎలక్ట్రానిక్స్ వర్క్ అవుతుంది, లోపల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కూడా ఎటువంటి చెక్లేటర్ లేదని చెప్పంటే కనుక దానికి ఒక పెద్ద రీజన్ అయితే ఉంది. చెప్తాను ఇప్పుడు మీకు అది. మనకి ఇప్పుడు ఆటోమేటిక్లో చూసుకున్నట్టయితే కనుక మాన్యువల్ కార్ లాగా జంప్ స్టార్ట్ చేయకుండా స్టార్ట్ చేయడం అయితే కుదరదు. లైక్ మాన్యువల్ కార్లో ఏంటంటే సెకండ్ గేర్లో పెట్టేసి కొంచెం పుష్ చేసి స్టార్ట్ చేస్తారు కదా, లారీలు బస్సులు ఇట్లా కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు సేమ్ వేలో. ఏ ఆటోమేటిక్ కార్ అయినా సరే ఆ విధంగా అయితే స్టార్ట్ చేయలేము. సో మన కార్కి అయితే కనుక ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు మీకు ఆఫ్ చేసి ఆన్ చేసి చూపిస్తాను. సో ఆఫ్ చేసాను కదా, సో ఇప్పుడు ఆన్ చేస్తాను చూడండి. సింగిల్ సెల్ఫ్లో అయితే స్టార్ట్ అయిపోద్ది కార్, ఎటువంటి ప్రాబ్లం లేదు బ్యాటరీలో అయితే. బట్ ఎందుకు చేంజ్ చేస్తున్నానంటే ఆడి వచ్చేసరికి రికమెండెడ్ అనమాట. లైక్ 3-4 ఇయర్స్కి బ్యాటరీ బాగున్నా బాగోపోయినా రీప్లేస్ చేసుకోవాలని చెప్పని ఆడి అయితే రికమెండ్ చేసింది. సేమ్ ఇట్లాగే నాకు ఇంకొక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇంకొక ఆడి A6 ఒకటి ఉండేది, దానికి కూడా నేను ఆడి షోరూంలో రీప్లేస్ అయితే చేపించేశాను. సో అందుకని ఎందుకు రిస్క్ తీసుకోవడం, మళ్ళీ ఇన్ని మెయింటెనెన్స్ చేసి మనం ఎటువంటి మైన్యూట్ కూడా ప్రాబ్లం లేకుండా నేను రెస్టోర్ చేస్తాను, మీ అందరికీ తెలిసిన విషయమే. సో అందుకని ఇప్పుడు బ్యాటరీ కూడా రీప్లేస్ చేయించేద్దాం. ఇంకొకటి ఏంటంటే దీనికి మొత్తం కంట్రోల్స్ మొత్తం కూడా హెవీ మాడ్యూల్స్, హెవీ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి ఆడి ప్రీమియం కార్స్ అన్నిటికి. మన లారాలకి వీటితో కంపేర్ చేస్తే దీనికి చాలా మాడ్యూల్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే ఈ ఫంక్షనింగ్ అంతా చూసుకున్నారో, ఈ MMI ఓపెనింగ్ క్లోజింగ్ ఇదంతా కూడా మొత్తం కూడా బ్యాటరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కార్ స్టార్ట్ అయిపోతే చాలా ప్రాబ్లం అయిపోద్ది మనకి. సో ఖచ్చితంగా మనం అయితే మ్యాండేటరీగా రెగ్యులర్గా టైం టు టైం అయితే చేంజ్ చేసుకోవాలి. బెంజ్ ఇట్లాంటి కొన్ని కార్స్కి అయితే కనుక 2 బ్యాటరీస్ వస్తాయి, లైక్ A, B అని చెప్పని. చిన్న బ్యాటరీ ఒకటి, పెద్ద బ్యాటరీ ఒకటి వచ్చింది. మనకైతే అట్లా రాదు. మన కార్కి ఓన్లీ ఒకటే పెద్దది, చాలా పెద్దది వచ్చింది. లైక్ ఇంత ఉంటుంది అనమాట, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంటుంది. అంత పెద్ద బ్యాటరీ, చాలా వెయిట్ కూడా ఉంటుంది. సో ఇంకా బ్యాటరీ అయితే కొత్తది తీసేసుకున్నాను ఆల్రెడీ. సో ఇంకా అన్న వాళ్ళ షెడ్కి వెళ్ళిపోయి చేంజ్ చేసేద్దాం బ్యాటరీ అయితే ఇప్పుడు మనం. సో గైస్, మన ఆడి A6 బ్యాటరీ లొకేషన్ అయితే కనుక ఎగ్జాక్ట్గా మనకి స్పేర్ వీల్ ఏదైతే ఉంటుందో స్పేర్ వీల్ కింద అయితే ఉంటుంది డిక్కీలో. యూజువల్గా మన పోలో, వెంటో, ర్యాపిడ్, లారా వీటిలన్నిటికి అయితే ఫ్రంట్ బానెట్ దగ్గర ఉంటుంది కదా. మోస్ట్లీ కార్స్కి అన్నిటికి బానెట్ దగ్గరే ఉంటుంది, ఇంజిన్ కంపార్ట్మెంట్ దగ్గర. అయితే వీటికి అయితే అక్కడ స్పేస్ లేక ఇలా డిక్కీలో అయితే ఇస్తారు. వైరింగ్ అంతా కూడా డిక్కీ వరకు వచ్చింది మొత్తం, మీరు చూడొచ్చు. అండ్ ఫ్యూజెస్ కూడా చాలా వరకు ఇక్కడ డిక్కీలో కూడా ఉంటాయి వీటికి. ఇంకోటి పసాట్ వీటికి అయితే కనుక ఫ్రంట్ మామూలుగా అన్ని ఇంజిన్స్ లాగానే ఉంటుంది. సూపర్ వీటికి 2 లీటర్ ఇంజిన్ ఉంటుంది కదా పసాట్ B7, B8 వీటికి. బట్ కాకపోతే పసాట్కి కూడా లెఫ్ట్ సైడ్ అయితే ఇస్తాడు, ఈ లోపల ఇస్తాడు, ఈ కంపార్ట్మెంట్ లోపల ఇట్లా తీసుకొని మనం తీసుకోవాలి దాన్ని. సో బ్యాటరీ విషయం గురించి మాట్లాడితే కనుక ఇది అరౌండ్ ఒక 20 ఇయర్స్, 3-4 ఇయర్స్లోనే బ్యాటరీ అయితే రీప్లేస్ చేయాలని చెప్పని. బట్ అయితే 2020 బ్యాటరీ ఇంకా నడుస్తూ ఉంది, అందుకని అయినా కానీ మనం రిస్క్ తీసుకోదలుచుకోవాలి. అందుకని నేను చేంజ్ చేసేస్తున్నా. యాక్చువల్లీ ఇది మొత్తం ఫిల్ అయిపోయి ఉంటాయి అనమాట. లైక్ ఇవన్నీ కాంపోనెంట్స్ దీనిపైన ఉంటుంది. ఇది అసలు మనకి కనిపించదు. ఇది ఓడ తీసిన తర్వాత తెలిసింది 2020 మనం చేసే పని మంచిదే. సో ఇవన్నీ కూడా మన కార్వే. అండ్ ఇది వచ్చేసరికి కొత్త బ్యాటరీ. సో చూడొచ్చు 2024 10th మంత్. యూజువల్గా ఇవన్నీ కొంచెం రేర్గా సేల్ అయ్యేవి బ్యాటరీవి. సో మోస్ట్లీ డీలర్స్ దగ్గర కూడా వితిన్ 1-2 మంత్స్లో బ్యాటరీ అయితే అసలు ఎక్కడ దొరకట్లేదు. వితిన్ 1 ఇయర్ లేదా 10 మంత్స్ బ్యాటరీసే దొరికినాయి. బట్ కాకపోతే నేను కొంచెం వెయిట్ చేసి అట్లయితే తెప్పించాను. సో ఇదైతే బాగా ఛానల్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. సో ఇదేంటి కొంచెం అంతా గజిబిజిగా ఉందనుకో అక్కడే, ఏం లేదు, మన ఎయిర్ సస్పెన్షన్ రిలేటెడ్ కాంపోనెంట్స్ ఇవన్నీ. సో ఇది వచ్చేసరికి వాల్ బాడీ, అండ్ ఇది వచ్చేసరికి కంప్రెసర్ ట్యాంక్ అనమాట. ఇది మొత్తం ఫిల్ అయ్యింది, ఎయిర్ మొత్తం దీంట్లో నుండి మన ఈచ్ వీల్కి సప్లై అవుతూ ఉంటుంది, ప్రతి వీల్స్కి 4 వీల్స్కి. అండ్ దాని పైప్ లైన్స్ అనమాట, ఈ ఒక్కొక్క వీల్కి ఒక్కొక్కటి ఉంటుంది. ఇదంతా పైప్ లైన్స్ ఇవి. ఇదంతా చాలా మెకానిజం, చాలా సైన్స్ ఇదంతా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ మీకు స్పేర్ వీల్ చూపిస్తా, చాలా పిచ్చ కామెడీగా ఉండిద్ది. సో చూడండి దీని స్పేర్ వీల్, అసలు కార్ చూడండి, కార్ స్పేర్ వీల్ చూడండి. జస్ట్ హార్డ్లీ ఒక 5-6 ఇంచెస్ ఉంది అంతే విడ్త్. చూడండి ఎంత చిన్న టైరో. ఫర్ ఎగ్జాంపుల్ మన కార్ టైర్ చూడండి ఎంత పెద్దదో. సో అంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇంకా ఇవన్నీ పీకేసి, పాత బ్యాటరీ పీకేసి కొత్త బ్యాటరీ అయితే వేయించేద్దాం. సో గైస్, ఫైనల్లీ కొత్త బ్యాటరీ అయితే ఫిట్ చేసేసాం. మీరు చూడొచ్చు 2024 10th మంత్. సో ఇంక ఈ పార్ట్స్ అయితే మొత్తం అన్ని పార్ట్స్ అయితే ఉన్నాయో దీనికి వచ్చే రిలేటెడ్ పార్ట్స్ అన్నీ అయితే మొత్తం ఫిట్ చేసేయాలి. సో పాత బ్యాటరీ అయితే కనుక చూసుకోవచ్చు మీరు ఇక్కడ 2020 2nd మంత్ది. మన కార్స్ లాగా ఈ కార్ బ్యాటరీస్ అయితే పాతవి అయిపోయినా కానీ లైక్ 4-5 ఇయర్స్ ఓల్డ్ అయినా సరే ఫుల్ డస్ట్ ఉండి అట్లయితే ఉండదు, ఎందుకంటే ఇది డిక్కీలో కదా ఉండేది. సో ఎటువంటి డస్ట్ అయితే, పొల్యూషన్ కానీ ఏది రాదు. సో చూసుకోవచ్చు, ఏ విధంగా చూసుకున్నా కానీ బ్యాటరీ మొత్తం క్లీన్గా నీట్గా కొత్త బ్యాటరీ లాగానే ఉంటుంది. మన కార్స్ అయితే వితిన్ 6 మంత్స్లోనే మొత్తం గలీజ్ అయిపోయింది, మొత్తం డస్ట్ పట్టేసి. అలా చూడొచ్చు టెర్మినల్స్ కూడా అసలు రస్టింగ్ కానీ అట్లా ఏమి ఉండదు, ఎందుకంటే మనకి ఆక్సిడైజ్ ఏమి అవ్వదు కదా.
డిక్కీలో ఉండడం వల్ల అసలు టైట్గా ఉండిద్ది కాబట్టి ఫుల్గా చూడొచ్చు. టెర్మినల్స్, కార్ బ్యాటరీ టెర్మినల్స్ కూడా మొత్తం క్లీన్గా ఉన్నాయి. సో ఇంక ఇప్పుడు మొత్తం అయితే ఫిట్ చేయించేద్దాం. సో గైస్ చూసుకోవచ్చు, పాత బ్యాటరీ వచ్చేసరికి అక్కడ ఉంది. అండ్ ఇవి వచ్చేసరికి మనకు కొత్త బ్యాటరీ, స్పేర్ వీల్, టూల్ కిట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫిట్టింగ్ అయితే మొత్తం ఏది బ్యాలెన్స్ అయితే లేదు. ఇప్పుడు ఇంక ఇది పెట్టేసి అక్కడ క్లాంప్స్ ఉన్నాయి కదా మీరు చూసుకోవచ్చు, అటు సైడ్ ఆ రెండు కూడా ఇప్పుడు ఫిట్ చేసేస్తా. ప్రాపర్ ఫిట్టింగ్ అయిపోయింది ఇది కూడా. సో గైస్ ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. ఆ క్లాంప్స్ కూడా రెండు అయితే ఫిట్ చేసాను. ఇంకా ఈ డస్ట్ ఏదైతే ఉందో నేను ఇది ఇంటికి వెళ్ళాక వ్యాక్యూమ్ క్లీనర్తో మొత్తం క్లీన్ అయితే చేసేస్తాను. సో గైస్ ఫైనల్లీ మన ఆడి A6కి అయితే బ్యాటరీ రీప్లేస్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరు చూడొచ్చు చాలా డస్ట్ అయితే ఉంది కార్ మొత్తం కూడా. సో ఇవన్నీ కూడా చూడండి, ఇదంతా మొత్తం క్లీన్ అయితే చేయాలి. నేను ఇంటికి వెళ్ళాక క్లీన్ అయితే చేసేస్తాను. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నీట్గా 70లో అలా క్రూజ్ పెట్టుకుని అట్లా వెళ్తున్నాను. సో ఇప్పుడు కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉంది నాకు. ఇప్పుడు అరౌండ్ మనకి ఇప్పుడు బ్యాటరీ రీప్లేస్మెంట్ అయిపోయింది, చాలా క్రూషియల్ పార్ట్. అండ్ టైమింగ్ కిట్ రీప్లేస్మెంట్ కూడా అయిపోయింది, ఇది కూడా చాలా క్రూషియల్, మీకు ఎప్పుడూ చెప్తానే ఉంటాను. అండ్ ఇంకా సర్వీస్ కూడా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇదైతే ఫస్ట్ మెయింటెనెన్స్ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ మనకి పాస్ట్లో దీనికి టైమింగ్ కిట్ అండ్ సర్వీస్ అయితే రీప్లేస్ అయిపోయింది, బట్ కాకపోతే దానికి హెవీ ఎడిటింగ్ రిక్వైర్డ్ ఉంది, అందుకని నేను ఇంకా అప్లోడ్ చేయలేదు అది. సో ఇవాళ ఇది అప్లోడ్ చేసేస్తాను. సో నెక్స్ట్ ఇంకా టైమింగ్ కిట్ అప్లోడ్ చేసి ఆ తర్వాత నేను సర్వీస్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో బై ద వే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసరికి 23S వ్లాగ్స్, ఇదే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. సో లైవ్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇప్పుడు ఒకసారి డైనమిక్ మోడ్లో పెట్టి అలా కొంచెం బీన్స్ ఇద్దాం, చాలా రోజులు అవుతుంది. బాబా ఏం పికప్, వెళ్ళిపోయింది అప్పుడే 120. సూపర్. అసలు వెళ్తున్న ఫీల్ కూడా అసలు ఎంత ఈజీగా, ఎంత స్మూత్గా, ఎంత బాగుంటుందో అసలు. యాక్చువల్లీ ఇది హైవే బాగా ఫాస్ట్ వెళ్ళొచ్చు. సో నేను వెళ్ళిన మినిమం 100 స్పీడ్ హైవే ఇది. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు నేను వెళ్ళే స్పీడ్కి, అందుకని వెళ్తున్నాను. సో మీరైతే ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ ఒబే చేసి కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి. సో మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి మరెన్నో తెలుగులో యూనిక్ క్రేజీ కంటెంట్ అయితే రాబోతుంది. అండ్ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఫాలో అవ్వండి. సో ఇట్లాగే మన కార్స్ని, మన ఛానల్ అన్నింటినీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ దినేష్ని సైనింగ్ ఆఫ్.